మనకు కొత్త సంవత్సరంలోనే మనం ఇది ఒక ఆదివారాన్ని మనం చూడబోతున్నాము. అండ్ చాలామంది ఈరోజు హాలిడేస్ అండ్ కొత్త సంవత్సరం కొరకు వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు. సో వీ హ్యావ్ లిటిల్ స్మాల్ క్రౌడ్, నో ప్రాబ్లం. ఈరోజు మన మధ్య సహోదరి సుధా గారు వచ్చారు. అండ్ సిస్టర్ సుధా, షీస్ ఫ్రమ్ వైజాగ్ అండి. వైజాగ్ అండి తన సొంత ఊరు. అండ్ ఇక్కడ సెటిల్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. అండ్ అది గత 10 సంవత్సరాల నుంచి నాకు తను పరిచయము. కానీ మొదటిసారి మన మధ్య తను రావడం చాలా సంతోషం. కదా, దేవునికి వందనాలు. సుధా గారు, మీకు మా సంఘం నుంచి అండ్ మీకు మీ కుటుంబానికి మా వందనాలు చెల్లిస్తూ వెల్కమ్ సుధా. కమ్ విత్ యువర్ ఫ్యామిలీ and we will definitely pray for you and we will stand with you. Right? ఈరోజు ప్రియులారా మన యొక్క అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఆయన ప్రసంగంలో యోహాను సువార్తలో ఒక మాట రిపీటెడ్గా అన్నాడు. అది ఏంటంటే, నేను అనే మాట వాడాడు. ఇంగ్లీష్లో ఐ యామ్, నేనే అనే మాటలు యేసుక్రీస్తు వాడు. ఈ ప్రపంచంలో ఎవరే కానీ ప్రియులారా, దేవుళ్ళు అనబడ్డవారు, గురువులు అనబడ్డవారు, నాయకులు అనబడ్డవారు గారు నేనే అనే మాట ఎవరు ఖచ్చితంగా ఖండితంగా చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే వాళ్ళు కాదు, వాళ్ళు నిజంగా దేవుడు కాదు. జయంతి ఓకే, నిజంగా నేను యేసుక్రీస్తు నేనే అనే మాట ఎందుకు వాడాడంటే ఆయన నిజంగా ప్రభువు కాబట్టి. పాత నిబంధన కాలంలో ప్రియులారా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఆ యొక్క హోరేబు కొండ అన్న సీనాయి కొండ అన్న ఒకటే. పడమటి నుండి హోరేబు అనేవారు, తూర్పు నుండి దాన్ని సీనాయి అనేవారు. ప్రియుల మోషే తన గొర్రెలను తీసుకెళ్లి ఆ యొక్క కొండ మీద మేపుతున్నప్పుడు ఒక పొద కాలుతా ఉందంట. ఏంట పోయినప్పుడు ఇది పొద కాలుతుంది కానీ అది మాడిపోవట్లేదు అని దగ్గర పోతే ఒక స్వరం వచ్చిందంట, మోషే నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు అక్కడ విడువు, నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టు. అప్పుడు మోషే తన చెప్పులు విడిచిపెట్టి ప్రియులరా అక్కడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు, మోషే నా ప్రజలు ఐగుప్తు దేశంలో చాలా సఫర్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, వారిని నువ్వు విడిపించుకొని రావాలి. మోషే అడుగుతాడు, ప్రభువా వాళ్ళు ఎవరయ్యా నిన్ను పంపిందంటే నేను ఏం చెప్పాలా ప్రభు అంటే, ప్రభు అంటాడు నిర్గమకాండం తీయ. దేవుడు మోషేకి చెప్తున్నాడు, ప్రభువా వాళ్ళు ఎవరు పంపారయ్యా నిన్ను అని అడిగితే నేను ఏం చెప్పాలా ప్రభు అంటే, మోషే చెప్పిన మాట ప్రియులరా నిర్గమకాండము 3వ అధ్యాయము, బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి తీయండి ప్రియులరా, 3వ అధ్యాయము 14వ వచనము మనం ఒకసారి చదివితే ప్రభు ఇలా అంటాడు ప్రియులరా. ఏమని అంటున్నాడు అంటే ప్రియులరా, ఒక నిమిషం చదువుతా దేవా, 3:14లో రైట్. దేవుడు చదవండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ మోషే అడుగుతున్నాడు, ప్రభువా ఎవరిని పంపించారు అని ఆ ఇశ్రాయేల్ జనాంగం నన్ను అడిగితే నేనేం చెప్పాలంటే ప్రభు అంటున్నాడు, వాళ్ళకి ఏమని చెప్పు, నేనే అనే దేవుడు పంపించాడు అని చెప్పు. ఒక సీను నేనే అనే మాటకు అర్థం ఏంటి తెలుస్తుంది కదా, ఆయన ఎవరు సృష్టించలేరు, ఆయన ఎవరు నాశనం చేయలేరు, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు చావు లేదు, ఆయనకు ప్రారంభం లేదు. దేవుడు అనే వాడికి అంతం ఉండదు. అందుకే నేను ఉన్నవాడను అంటే ఎప్పుడో ఉన్నవాడను కాదు, నేను మొదటిగా ఉన్నవాడను. సో ఆ మాట అంటాడు. ఇదే మాట యేసుక్రీస్తు యోహాను సువార్తలో
7 సార్లు అంటాడు పిల్లరా, నేనే. ఖచ్చితంగా నేనే అనే మాట ఆయన వాడతాడు. ఈ ఏంటి ఆ 7 మాటలు అంటే పిల్లరా, మొదటిది తీసుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకున్న అందరికీ మీ బైబిల్ చూడండి. 6:35. అందుకు యేసు వారితో ఇట్లా, నేను ఏమని, జీవాహారము నేనే. అది చూసారా, నేనే అనే మాట అందరూ అండర్లైన్ చేసుకుంటారు. నేనే. యాక్చువల్లీ ఈ మాట ఎవరు వాడారు? యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో వాడారు. మోషేతో మాట్లాడుతూ నేను నేనే అని చెప్పు వారికి. నేను వాడను, నేను అనువాడను. ఇంగ్లీష్లో ఐఎమ్ దట్ ఐఎమ్. ఓకే సారి, ఐఎమ్ దట్ ఐఎమ్. ఇంగ్లీష్ తెలుగులో నేను నేనే అని. అదే మాట యేసుక్రీస్తు ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. ఏమని? నేనే జీవ ఆహారమును. దీని అర్థం ఏంటి ప్రియులరా? ఎందుకు ఈ మాట అన్నాడు ప్రియులరా అంటే, యేసుక్రీస్తు వినండి ప్రియులరా, చాలా ఇంపార్టెంట్ ఇది. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఇదే 6వ అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి చదవండి. 5,000 మందికి పంచిన తర్వాత 5,000 మంది పురుషులు, వాళ్ళ భార్యలు, వారి పిల్లలు అందరూ తిన్న తర్వాత 12 గంపలు మిగిలాయని. అవి పడేయలేదు. వీళ్ళందరినీ దాన్ని అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకుని తర్వాత ఎవరైనా తినుంటారో ఎవరికైనా పంచుంటారు, పడేయలేదు. తర్వాత యేసుక్రీస్తు మరుసటి రోజు అదే స్థలం కాకుండా వేరే స్థలానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ క్రౌడ్ అంతా 5,000 మంది ఆయన వెంబడించారంట. సముద్రం దాటి వెళ్ళారంట, 5,000 సముద్రం దాటి వెళ్ళారంట. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ యొక్క మనోభావం తెలుసుకుని ఒక మాట అంటాడు. ఏమని? మీరు నన్ను వాక్యం కొరకు రాలేదు. ఎందుకు వచ్చారు మీరు? ఆహారం కొరకు వచ్చారు. మీరు వాక్యం వినడానికి రాలేదు. దేనికి వచ్చారు? ఆహారం తినడానికి వచ్చారు. తర్వాత యేసుక్రీస్తు అంటాడు, ప్రియులారా, ఈ తాత్కాలికమైన ఆహారం, నశించే ఆహారం గురించి కృషి చేయొద్దు. నశింపని ఆహారం ఉంది, అదే జీవాహారం. తర్వాత వాళ్ళు అంటారు, అయ్యా మా మోషే, మా పితరుడు మోషే పరలోకం నుండి మాకు మన్నాను పంపించాడు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మన్నాను పంపింది మోషే కాదు, నా దేవుడే, నా తండ్రియే. ఆ మన్నాను తిని అందరూ చనిపోయారు. 40 సంవత్సరాలు తిన్నారంట ప్రియులారా మన్నాను. లాస్ట్ ఏమైపోయారు? అందరూ చనిపోయారు. ఇప్పుడు యేసుప్రభువు అంటాడు, ఆ ఆహారం తిని చనిపోయాడు. నన్ను తినేవారు, జీవాహారం నేనే, నన్ను తినేవాడు ఎన్నటికీ చావడు. చూడండి 35 మళ్ళా ప్రియులారా, మళ్ళా నేను చదువుతాను, అందరు గమనించండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను ఏమని, జీవాహారము నేనే, నా ఎదుకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ప్రియులారా, ఇవి కొద్దిగా ఆత్మీయమైన మాటలండి. ఓకే, మనిషికి కావాల్సింది ఏంటి ప్రియులారా? రొట్టె, ఆహారం మరియు నీరు. ఎవరో ఒక ఆయన అంటూ, ఓకే, సైన్స్ ప్రకారం ప్రియులారా, అన్నం లేకుండా ఒక వ్యక్తి ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఉండగలుగుతాడంట. నీళ్ళు లేకుండా మాక్సిమం 24 అవర్స్ మనం ఉండలేము. మాక్సిమం ఒక 24 అవర్స్ ఉండలేము. మేనేజ్ చేసుకుంటాం. మన యొక్క సలైవ, మన యొక్క లాలాజలం మనం మింగుకుంటూ ఏదో ఒక రకంగా. కానీ బైబిల్ ప్రకారం ప్రియులారా ఈజీ కాదు. ఇక్కడ యేసుప్రభువు అంటాడు, నన్ను విశ్వసించిన వారు తప్పికొనరు, నేనే నిజమైన ఆహారం, కాబట్టి నన్ను తినువారు ఎన్నడూ ఆకలి కొనడు. సో మొదటి విషయం గుర్తుపెట్టుకోవాలా, యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే నేనే జీవ ఆహారం. ఇక్కడ ఒకసారి ఈ బ్రెడ్ ఒకసారి, ఆ బ్రెడ్ ఒకసారి. ప్రియులారా, ఈ
రొట్టె, సో ఈరోజు మన దగ్గర ఈ బ్రెడ్ ఉంది కదా, ఈ రొట్టె ఎవరి చేతనో చేయబడి, బేకరీ వాళ్ళు లేకపోతే ఎవరో మనుషులు ఎవరో చేశారు. కానీ యేసుక్రీస్తు అంటాడు ఇది శారీరకమైన బ్రెడ్, ఇది శారీరకమైన ఆహారం. సో యేసుప్రభు అంటాడు నేను ఆత్మీయ ఆహారం, ఐఎమ్ ద బ్రెడ్. ఇంగ్లీష్ లో ఉంది ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. లివింగ్ బ్రెడ్ అంటే జీవించాలి. ఇది దీంట్లో జీవం లేదు, నిర్జీవమైంది. దీనికి మళ్ళా ప్రాణం రాదు కదా ప్రియులారా. ఇది మాట్లాడలేదు, ఇది చలించలేదు, ఇది కొద్దిసేపు పెట్టేందుకు కుళ్ళిపోతుంది, లాస్ట్కు మట్టి అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు అంటాడు ఇది జీవాహారం కాదు, నేనే జీవాహారం. నన్ను తినువాడు, లేకపోతే నేను ఇచ్చే ఆహారం తినువాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ కొనడు. సో కాబట్టి ప్రియులరా, అదే యేసుక్రీస్తు చివరికి దాని కింద అంటాడు, ప్రియులరా నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే ఏం గలవాడు, నిత్య జీవం గలవాడు కదా ప్రియులరా. చూడండి యేసుక్రీస్తు చెప్పిన మాట ఎక్కడుంది, 54వ వచనము 53 చదువుకుందాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏ గలవాడు, నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. చూసారా ప్రియులారా, ఈ రొట్టె ఇప్పుడు శరీరం, ఈ రొట్టెను యేసుప్రభు శరీరంగా తన శరీరాన్ని ఇచ్చి లాస్ట్ చివరి రోజు ఏమంటాడంటే ఆ రొట్టెను తీసుకుని తెచ్చి ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం, దీనిని తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని, ద్రాక్షారసం పట్టుకొని ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, దీన్ని తాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం కూడినప్పుడల్లా, మనం గ్యాదర్ అయినప్పుడల్లా ప్రియులరా ఆ రొట్టెలో ఆ ద్రాక్షారసంలో పాలు పొందాలి. ఇదే ఆహారం, ఇదే జీవజలము. ప్రతి వారం మన ఫెలోషిప్ లో ప్రతి వారం సండే మిస్ కాకుండా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ప్రభురాత్రి వల్ల మనం ఎప్పుడు ఆపకూడదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఇదే నా శరీరం తినువాడే నిత్య జీవం గలవాడు. ఈ ప్రభురాత్రి వల్ల తీసుకోకుండా ఏదో నెలకొకసారి ఆషామాషిగా తీసుకునే వాళ్ళు పర్వత రాజ్యానికి వెళ్ళరు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. సో యేసుక్రీస్తు అంటాడు నేనే నిజమైన ఆ జీవాహారాన్ని. ఇప్పుడు ఆ జీవాహారాన్ని మనం ఎలా తీసుకోవచ్చు, ప్రభురాత్రి వల్ల రూపంలో, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభువును మనం తినగలుగుతామా డైరెక్ట్ గా? యేసు ప్రభు ఏమన్నాడు, ఇది నా శరీరము అంటే ఆయన శరీరాన్ని ఒక రొట్టెతో పోల్చి ఇది మీరు తింటే నన్ను తిన్నట్టు కదా. పర్వాల ఒక ద్రాక్షారసాన్ని ఇచ్చి మీరు నా రక్తం డైరెక్ట్ మనం తాగలేము కదా. సో ఒక ద్రాక్షారసాన్ని పట్టుకొని ఇది నేను మీ కొరకు చిందించిన నా రక్తము, దీనిని త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. దాని కింద అంటాడు ఎవరైతే నా శరీరంలో, చూడండి ప్రియులారా, ఎవరైతే నా శరీరము తిని 54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఏం గలవాడు, నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉన్నాను. ప్రియులారా, ఇది ప్రియులారా వాస్తవం. నేనే ఆ జీవాహారం, నేనే ఆ జీవజలం. నన్ను తిరువాడు, నన్ను త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంత్య దినంలో నేను అతన్ని చనిపోయిన ప్రతి ఒక్కడు లేయరు ప్రియులారా. యేసు ప్రభు అందరినీ లేపడు. ఎవరైతే ప్రభురాత్రి వల్ల పాలు పొంది రెగ్యులర్ గా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొంది అది పాలు పొందక ముందు మనం పరీక్షించుకుని తీసుకుంటారో ఓకే, వాడు మాత్రమే ప్రియులారా నిత్య జీవం గలవారు. చివరి దినాలలో యేసు ప్రభు అంటున్న వాటిని లేపుతాను. సో ఈ ప్రభురాత్రి వల్ల తిన్నవాడంతా యేసు ప్రభు తిన్నట్టు, ఆయన శరీరంలో తిన్నట్టు, ఆయన రక్తంలో త్రాగినట్టు, ఈ రొట్టె ఈ ద్రాక్షరసం వస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని కొద్దిసేపు మనం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఊరికే కళ్ళు మూసుకోవడం కాదు, ఒక 2 నిమిషాలు నా కొరకు చనిపోయావు థ్యాంక్స్ అయ్యి,
నా కొరకు నీ శరీరాన్ని గాయపరుచుకున్నావు, థ్యాంక్స్ ప్రభు. నా కొరకు నీ రక్తాన్ని చిందించావు, థ్యాంక్స్ అని చెప్పి అప్పుడు మనం దీంట్లో పాల్గొంటే అదంతా. ఓకే ప్రియులరా, రెండవది యేసుక్రీస్తు చెప్పిన మాట రెండవది ఏంటంటే ప్రియులరా, నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. మొదటిది ఆయన జీవ ఆహారము, రెండవది నేనే ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. తీయండి ప్రియులరా ఆ మాట. యోహాను సువార్త, అన్ని మనం ఈరోజు యోహాను సువార్తలో ఉన్నాయండి 7 మాటలు. ఓకే, ఇది శిలువ మీద ఉన్న 7 మాటలు కావు, ఆయన బతుకున్నప్పుడు చెప్పిన మాట. 8వ అధ్యాయము 12వ వచనం అందరు తీయండి, నేను చదువుతాను, మీకు అందరు తీసిన తర్వాత చదువుతాను. మాకు గమనించండి ప్రియులారా. 8వ అధ్యాయం 12వ వచనం. రెండవది, మరలా యేసు, నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాడు. మళ్ళా చదువుతాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాడు. ఎందుకు ప్రియులారా ఈ మాట అన్నాడంటే, ఒక వ్యభిచార స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పుడు తన పురుషులు కాని పురుషులతో పాపం చేస్తున్నప్పుడు ఆమె పట్టబడ్డదన్న. పట్టబడ్డప్పుడు ప్రియురా ఆమెను రాళ్లతో కొట్టాలని ఆల్మోస్ట్ ప్రజలందరూ నిర్ణయించుకొని ఆమె లాస్ట్ యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. తెచ్చి ఏమన్నారంట ప్రియులరా, యేసువయ్య, దేవుని వాక్యం ప్రకారం మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డది, ఎవరన్నా వ్యభిచారం చేస్తే వాళ్ళని దేనితో కొట్టుకొని చంపాలా? రాళ్లతో కొట్టి చంపాలి. మీ అభిప్రాయం ఏంటి? మోషే మాట వినాలా, మేము నీ మాట వినాలా? అప్పుడు యేసుక్రీస్తు కింద వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు. వీళ్ళకి భయం అయిపోయింది, ఏంటి ఆయన రాసేది? మన పాపాలు ఏమైనా రాస్తున్నాడా? అప్పుడు యేసుక్రీస్తు కింద రాసి కర్ల పైకి ఇచ్చి ఒక మాట అంటాడు. ఏమని ప్రియులారా, మీలో పాపం లేనివాడు ఏం రాయాలా? మొదటి రాయి వేయండి. మీలో ఏ పాపం లేదు, నా ఎలాంటి చెడు తలంపులు చేయలేదు అన్నవారు మొదటి రాయి వేయండి. ఏమయ్యారంట ప్రియులారా, పెద్దల నుండి చిన్నల వరకు రాళ్ళు అక్కడే విడిచిపెట్టి అందరూ వారి వారి గృహాలకు వెళ్ళిపోయినారు. పెద్దల నుండి చిన్నల వరకు రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వారి వారి గృహాలకు వెళ్ళిపోయారంట ప్రియులారా. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం? ప్రతి ఒక్కళ్ళు పాపం చేశారు. ఎంత ఘోరం కదా! మనం సిగరెట్ దాక్కుంటూ, మనం సారాయి దాక్కుంటూ, మనం పాపం చేసుకుంటూ, అదే సిగరెట్ తాగేవారిని, అదే తాగుబోతులను, ఇంకా పాపం చేసేవారిని నువ్వు ఇది చేయొద్దని చెప్పడం ఎంత అసహ్యం జరుగుతుందా? నేను చేస్తూ వేరొకరికి చేయొద్దు అని చెప్పడం ఎంత పాపం కదా! అంటే వీళ్ళు 2 పాపాలు, డబల్ పాపాలు చేస్తున్నట్టు. ఒకటి ఆయన వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, రెండోది ఇతరులను తీరుస్తున్నారు. దే జడ్జింగ్ అదర్స్. తీర్పు తీరుస్తున్నారంటే వీడు తాగుతున్నాడు, ఇక వ్యభిచారం చేసింది, ఈమె రాళ్ళతో పట్టుకొని కొట్టండి కదా. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, అమ్మా అందరు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు అంటాడు, నువ్వు ఎవరు కొట్టలేదా? ఎవరు శిక్షించలేదు? వెళ్ళు, నేను నిన్ను శిక్షించు. మళ్ళా వెళ్ళి పాపము చేయ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకుని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, పాపాలు విడిచిపెట్టిన తర్వాత, యేసు ప్రభు క్షమించిన తర్వాత మరలా ఆయన ఆ పాపము చెయ్యకూడదు. నేను ఒక సంఘంలో కాపరిగా ఉన్నాను, ఒక గ్రామంలో. అక్కడ ఒక 2-3 వచ్చేవారు, బాగా తాగుతూ చేసేవారు. బ్యాప్టిజం తీసుకున్నారు వాడు. ఆయన ఎవరు ఇచ్చారో బ్యాప్టిజం నాకు తెలియదు. బ్యాప్టిజం తీసుకుని తాగుతూ ప్రభురాత్రుల్లో తీసుకోవడానికి నేను తాగి వచ్చేవాడు. నేను ఒకసారి చెప్పిన, బ్రదర్ ఇది బైబిల్ ప్రకారం తప్పండి, నన్ను తీసుకోకూడదు ప్రభురాత్రి వల్ల. ఒకటి తాగనన్నా మానుకో, రెండోది ఇది తీసుకోకుండా ముందు. ఏమైందంటే ప్రియులారా, ఆయనకు సపోర్టింగ్ గా ఇంకా కొందరు మాట్లాడి, యేసు ప్రభు వ్యభిచారులనే క్షమించాడు కదా. వాళ్ళకి వాక్యం తెలియదు. వ్యభిచారులను క్షమించిన తర్వాత ఏమన్నాడు?
మరలా వెళ్ళి చెయ్యొద్దని ఆ వాక్యం తెలియదు. సరే మొన్నటి వరకు పాపంలో ఉన్నాము, ఇప్పుడు యేసు ప్రభువుని తెలుసుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాపాన్ని మానుకోవాలి. పాపం చేసేవారు, పాపాన్ని సమర్పించేవారు ఇద్దరు రేపు దేవుని ముందు నిలబడాలి కదా పిల్లలు. ఒకటి, నేను తాగుతున్నా, అది పాపం. నా తాగుడికి ఇంకొక వ్యక్తి నాకు సపోర్ట్ చేశాడు అనుకోండి, అతడు కానీ పాపం చేసినట్టు. సో నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. సో రెండోది, యేసుక్రీస్తు మాత్రమే వెలుగు. పాత నిబంధన కాలంలో దేవుడు కానీ వెలిగాయంట. ఒక వాక్యం తీసుకున్నామా? పాత నిబంధన కాలంలో దేవుడు వెలుగై ఉన్నాడంట. కీర్తనలు 27:1. Not only Jesus was the light, even God was the light, or is light. 27:1. 27:1. అందరు తీయండి, నేను చదువుతాను. ఏమనుంది ఇక్కడ? యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. ఎంత చక్కగా రాయబడింది. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి భక్తులు. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు వెలుగంట, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వెలుగంట. మూడవది ఇంకొక విషయం ఏం తెలుసంటే ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకున్న మనం కానీ ఈ లోకానికి ఆ వాక్యం తీసుకున్నాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 14-15 చూస్తున్నామండి. ఇప్పుడు యేసు ప్రభు విశ్వసించిన వారు, బాప్తిసం తీసుకున్నవాడు, మందిరానికి వస్తూ ప్రభురాత్రి పనుల్లో పాల్గొంటున్నవారు, దేవుని బిడ్డలు అనబడ్డవారు, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి అని నమ్మిన వారికి యేసు ప్రభు అంటాడు, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. సో మూడోది, యేసుక్రీస్తు అంటాడు, నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను. రెండోది, యెహోవా దేవుడుగా ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మూడోది ఎవరంట? మూడోది వెలుగు ప్రియులా విశ్వాసం. ప్రభు నమ్ముకున్న మనం కదా ప్రియులా, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. సో ఏం చేస్తుంటారు ప్రియుల? ఈ యొక్క వెలుగు ఆ చీకటిని మాయం చేస్తుంది. చీకటి ఉంటే మనం కట్టి తీసుకొని కొట్టి పోతారా ప్రియుల? ఏం చేయాలా? లైట్ వేస్తే చాలు, ఏమవుతుంది? చీకటి మాయపడుతుంది. సో ప్రియుల, ఆ రకంగా యేసుక్రీస్తు రెండోది, నేనే ఈ లోకానికి వెలుగునై ఉన్నాను, నా తండ్రి వెలుగై ఉన్నాడు, మీరు కానీ ఈ లోకానికి ఏమైనారు? మూడోది, యేసుక్రీస్తు ఇంకొక మాట లెక్కడు. ఏంటి మూడో మాట ప్రియులరా? ఐ యామ్ ద డోర్, నేనే ద్వారమును. మనకు తిండి అవసరం కదా ప్రియులరా? రెండోది, ఈ లోకంలో జీవించాలంటే ఏం అవసరము? వెలుగు అవసరం. మనం గృహంలో ఉండాలంటే ఏముంటుందంట? ఫస్ట్ ద్వారం ఉంటుందంట. ఇక్కడ చూద్దాం ప్రియులరా వాక్యము, యేసుక్రీస్తు చెప్పిన వాక్యం ప్రియులరా, నేనే ద్వారమై ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఇప్పుడు మనం చూసుకునే ప్రతి లెసన్ ప్రియుల యోహాను సువార్త నుంచి తీసుకుంటాం. 10వ అధ్యాయం తీసుకుందామా ప్రియుల అందరం? యోహాను సువార్త 10వ అధ్యాయము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక ద్వారమున ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడనై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచు. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించు. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యులు ఏమాత్రం వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవు.
మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనేది. ఒకే ప్రియుల తర్వాత యేసుక్రీస్తు చెప్పిన మాట 9-10 ఒకసారి చూస్తున్నామండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయించుకుంటు. నేనే ద్వారమును. ప్రియులరా, ఇక్కడ గొర్రెల కాపరిగా యేసుక్రీస్తు ప్రజెంట్ చేస్తూ లాస్ట్ ఏమంటాడంటే, ఆ గొర్రెలు ఒకే లోపలికి వెళ్ళాలంటే ఒక ద్వారం మధ్య లేకపోతే ద్వారం దగ్గర నిలబడి ఈ యొక్క కాపరి ఏం చేస్తాడంట, ఒక్కొక్క గొర్రెను వదులుతారంట. మధ్యలో కట్టేసి ఒక గొర్రెను తీసుకుని దాన్ని చెక్ చేస్తాడంటే దేనికి, తల నుంచి కాలు వరకు ఎక్కడైనా దెబ్బ దగ్గర అదేమైనా సిక్కుందా, రైట్. మళ్ళా ఆ కట్టి దీన్ని లోపలికి వదిలిన తర్వాత మళ్ళీ ఆ కట్టె ఓపెన్ చేస్తాడంట. పిల్లరా, ఆ రెండో గొర్రె వస్తుందంట. ఆ రెండో గొర్రెనే చెక్ చేస్తే రియల్ కాపర్లు తీసేది. ఈ జీతం గురించి తీసే కాపర్లు అరక్కు చూడరు, అవి ఏమన్నా కానివ్వండి వదిలేస్తారు. యేసుప్రభుడు నేనే నిజమైన గొర్రెలా కాపరి, నేనే ద్వారం. ఎవరైనా లోపలికి రావాలంటే నా ద్వారానే రావాలా, రక్షింపబడి ఉండాలా. ఇంకొక మాట చెప్పాలంటే మందిరం ఎలాంటిదంటే ప్రియులరా, రక్షణ పొందిన వారు నింపబడిన మందిరం కదా ప్రియులరా. ఆ యొక్క రక్షింపబడ్డ వారు ఈ ద్వారం అని యేసుక్రీస్తు దగ్గరికి రేపు పరలోక రాజ్యాన్ని మనం పోవచ్చు. పరలోకానికి ద్వారం ఎవరు? యేసుక్రీస్తు. ఏ ఇంటికైనా ప్రియులరా, ఏ చిన్న గుడిసెకైనా దేనికైనా ఒక ద్వారం ఉంటుంది కదా, అంతా ఓపెన్ పెట్టలేం కదా. సో ఇక్కడ గొర్రెలు ఎవరు ప్రియులరా? మనం ప్రభువుని నమ్ముకున్న వాడు. ద్వారం ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు వారు. ఓకే, సో ఆ ద్వారంలో ప్రవేశించాలంటే మనం అంతా ఎలా ఉండాలంట? రక్షింపబడి ఉండాలంట. మనం రక్షింపబడకుండా ఆ ద్వారంలోకి మనం రాలేదు. రేపు పరలోకానికి వెళ్ళగలుగుతామా రక్షణ లేకుండా? మన పాపాలు ఒప్పుకుండా ఒక మంచి జీవితాన్ని జీవించకుండా మనం పరలోకానికి వెళ్ళగలుగుతామా? మూడవది, నాలుగవది, యేసుక్రీస్తుకు ఒక మాట అంటాడు, ఆయన ద్వారం మాత్రమేనా? ఓకే, 11వ వచనం చూడండి ప్రియులరా. నేను గొర్రెల మంచి చూసారా? 11వ వచనం అండి, 10, 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కానీ జీతగాడు ఏం చేశాడు? గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలను విడిచిపెట్టి ఏం చేశాడంట? పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి ఏం చేస్తాడంట? చెదరగొట్టును. నేను ద్వారం మాత్రమే కాదు, నేను రెండవది ఏంటంటే నేను గొర్రెల కాపరి. ఏ కాపరి? మంచి కాపరి. తర్వాత అంటాడు జీతగాళ్ళు గొర్రెలను విడిచి పారిపోతారు. ఎప్పుడో ప్రియులరా? తోడేళ్ళు. మీరు ఎప్పుడన్నా తోడేళ్ళని చూసారా? ఫేస్బుక్లో అప్పుడప్పుడు చూస్తున్నాను. తోడేళ్ళు బ్రతికిన పశువులను అక్కడ పీకను బ్లాక్ చంపేస్తాయి. ఇంతవరకు మనుషులను అటాక్ చేయడం చూడలేదు. ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, ఈవెన్ ఏ పశువు కావచ్చు, ఈ గుంపుగా వెళ్తాయి తోడేళ్ళు, నక్కలు. పోయి బతికి ఉండగానే వాటిని పీక్కొని తింటానే ఉంటాయి. ఇప్పుడు అవి అరుస్తూ ఉంటాయి, పారిపోతుంటాయి, ఇవి పోయి తింటానే ఉంటాయి. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, నేను మాత్రమే గొర్రెల కాపు, తక్కిన వాడంతా వాడు దొంగలంట యేసుప్రభువు. తోడేళ్ళు వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, పులి వచ్చినప్పుడు ఈ కాపులు ఏం చేస్తారంట? పారిపోతారంట. పోయిన వారం మనం ప్రియురా దేవుని వాక్యాన్ని నేర్చుకున్న యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపాలను క్షమించడానికి వచ్చాడు కదా, మనకు సేవ చేయడానికి వచ్చాడు, రక్షించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, స్వార్థను ప్రకటించుకుంటాడు. అదే రకంగా ఇక్కడ యేసుక్రీస్తు బ్రతుకున్నదని చెప్పిన మాట, నేనే ఈ లోకమునకు ఏమైనానో వెలుగునై ఉన్నాను, నేనే జీవ ఆహారమై ఉంటాను. ఇక్కడ మూడవది అంటాడు, నేనే ద్వారం. 7 సార్లు ప్రియుల యేసుక్రీస్తు చాలా సార్లు, కానీ ఈ 7 సార్లు మాత్రమే నేనే అనే మాట. మొత్తం 4 సువార్తలో నేనే అనే మాట, ఈ 4 సార్లు వస్తాయి ప్రియుల నేనే అనే మాట. ఆయన పాత నిబంధనలో యెహోవా దేవుడు అన్నారు, ఆయన నేనే.
సో ఆ ఆహారం ఈరోజు మనం ఏ రూపంలో తీసుకుంటున్నాం? ప్రభురాత్రి బలుల రూపంలో తీసుకుంటాం. మనం యేసుక్రీస్తు శరీరాన్ని తినగలుగుతామా? యేసు ప్రభు నా శరీరం తినండి, రొట్టె రూపం, నా రక్తాన్ని తానండి. దేని రూపంలో? ద్రాక్షారసం రూపంలో. రెండోది ప్రియులను యేసుక్రీస్తు అంటాడు, నేనే ఈ లోకంలో వెలుగైతాను. చీకటి ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా ప్రియులను? ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. దాని 2వ వచనంలో ఎంత ఘోరంగా ఉంది తెలుసండి. భూమి నిరాకారంగాను శూన్యముగాను, చీకటి ఆ జలముల మీద అల్లాడుచున్నదంట. దేవుని ఆత్మ ఉండి చీకటి ఉండేదంట. ఇంకోసారి మనం ఆ సృష్టిని చూస్తే మొత్తం ఎక్కడ చూసినా నీళ్లు 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 నీళ్లు, చీకటి చీకటి చీకటి. మన ఇంట్లో అంతా నీళ్ళు ఉంటాయి. మన బాత్రూమ్స్ ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు ఉంటే మనం ఉండగలుగుతామా? మన ఇంట్లో తల్లిదండ్రులు ఉండగలుగుతామా? చీకటి ఉంటే మనం ఉండగలుగుతామా? దేవుడు భూమి ఆకాశం సృష్టించినప్పుడు అది బాగానే ఉండే, కానీ సాతాను గాడు వచ్చి ఆ భూమి ఆకాశం నాశనం చేశాడంటే ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ చూసినా చీకటి. అప్పుడు 2వ వచనంలో 3వ వచనంలో దేవుడు మళ్ళీ దాన్ని రిపేర్ చేశాడు. ఏ రకంగా? దేవుడు వెలుగు కమ్మనగా ఏమాయనో వెలుగాయి. ఫస్ట్ దేవుడు సృష్టించిన తర్వాత ఆ రిపేరింగ్ ప్రాసెస్ లో ఆయన మొదటి సృష్టించింది వెలుగు. సో యేసుక్రీస్తు నేనే ఆడు. హల్లెలూయా. మూడవది ప్రియులారా, నేనే ద్వారం. గొర్రెలు, మనందరం గొర్రెలు. చాలా మందికి తెలుసుకోలేదు, గొర్రెలు అనేవాళ్ళు విశ్వాసులకు సాదృశ్యం. బాప్తిస్మం తీసుకుని విశ్వాసులు ఉన్న వారికి సాదృశ్యం. మేకలు దేనికి సాదృశ్యము? అవిశ్వాసులు, ప్రభువును నమ్మని వారు. యేసుక్రీస్తు రేపు వచ్చినప్పుడు గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేయనట్లు ఆయన విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేస్తాడు. విశ్వాసులతో ఏమంటాడంట? నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారుగా రండి, లోకం మొదలుకొని మీ కొరకు సృష్టించబడిన పరలోక రాజ్యానికి వెళ్ళండి. ఎందుకు? గొర్రెలతో అంటాడు, నేను ఆకులు ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టాడు, నేను దాహం ఉన్నప్పుడు నాకు మీరు ఏమిచ్చారు? నీళ్ళు ఇచ్చారు. నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చాను, నేను చెరసాలలో ఉన్నప్పుడు వచ్చి నన్ను దర్శించాను, నేను హాస్పిటల్లో సిక్ ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను చూడవచ్చారు. అప్పుడు వీళ్ళంతా అంటారంట, ప్రభా మేము ఎప్పుడు చూసామయ్యా నేను హాస్పిటల్కి వచ్చి, మేము ఎప్పుడయ్యా నీకు బట్టలు లేని చూసి బట్టలు ఇచ్చాము, మేము ఎప్పుడు నువ్వు ఆహారం లేని మీకు చూసి ఆహారం ఇచ్చాను ప్రభా. అప్పుడు యేసుక్రీస్తు అంటాడట, బీదలైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి. ఎవరు చేసినట్టు? మీరు అది నాకు చేశారు. మానవ సేవే మన మనుషులకు చేస్తేనే ఎవరు చేసినట్ట? మనం డైరెక్ట్లీ పరలోకానికి ఊడుస్తామా? ఆయన సింహాసనం బట్ట పెట్టుకుని దురుస్తామా? దేవుడికి సేవ చేయాలంటే ఆ చేయగలుగుతామా? దేవుడు మనం అలా చేస్తాడా? మరి ఎట్లా చేయొచ్చు మనం దేవుడికి సేవ? కానీ పరలోకానికి వెళ్ళి మనం ఊడవలేము, డస్టింగ్ చేయలేము, పెయింటింగ్ కొట్టలేము. మరి ఏం చేయాలా? మందిరమే కాకుండా మనుషులకు చేసినప్పుడు అది ఎవరు చేసినట్టుంట? దేవుడు చేసినట్టు ప్రియులు. అది మదర్ తెరెసా ఈరోజు ప్రియులరా, ఆమె పేరు పిల్లలు ఎవరైనా ఉన్నారా? చిన్న పిల్లలతో సహా చెప్తారు. మదర్ తెరెసాకు రోమ్ దేశం నుంచి క్యాథలిక్స్ అంతా డబ్బు పంపేవాళ్ళ. ఆ తెల్ల చీర 1 గంటలు కట్టుకుంటారు అంతే పిల్లలు. కలకత్తాలో పెద్ద చారిటీ మిషనరీ చారిటీ ఒకటి ఉంది పిల్లలు. ఆ పైసలన్నీ తీసుకెళ్ళి అందరు బీదలకు పంచారు, చదివించారు, స్కూల్ కట్టించారు. కుష్ఠరోగం చీము రక్తం కాబట్టి ఆ పిల్లలు ఎత్తుకొని అదంతా ఆ కాటన్తో క్లీన్ చేసి వాళ్ళకి కట్టు పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించారు. యూట్యూబ్లో ఎప్పుడన్నా మదర్ తెరెసా కొట్టండి, ఆ ప్రసంగాలు పెద్దగా ఏం లేవు. ఆ పెద్దగా నామాలు నిలబడి పెద్దగా ప్రసంగం చేసిన అసలు పెద్ద ఏం లేవు పిల్లరా. ఆమె దేని బట్టి ప్రసిద్ధి పొందిందంటే కేవలం బీదలకు సేవ చేయాలి. మనుషులకు సేవ చేసినప్పుడు మనం దేవుడికి సేవ చేయాలి. మానవ సేవే. సో 4వది, నేను మంచి గొర్రెలకు మంచి కాపరి.
ఒకసారి మీరు చూసారు గొర్రెల కాపులు ప్రియురా, వాళ్ళు గొర్రెలన్నీ అంటే వీళ్ళు నిద్రపోరు. ఎందుకంటే ఎవరు నుంచి గొర్రెలు తీసుకెళ్తారు. ఏదన్నా నేను వైల్డ్ యానిమల్ లేకపోతే క్రూర మృగం వచ్చి వీటిని తీసుకెళ్తున్నందుకు వాళ్ళ భయం. యజమానుడికి లెక్క చెప్తారు కదా, అరే 100 గొర్రెలు తీసుకెళ్దాం ఏరా అని అడిగితే యజమానుడికి లెక్క చెప్పాలి కదా. సో ప్రియురా, 4వది యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే నేనే గొర్రెల కాపరి. పాత నిబంధన కాలంలో ఎవరు కాపరి? యెహోవా నా కాపరి. కొత్త నిబంధనలో ఎవరు కాపరి? యేసుక్రీస్తు నా కాపరి. అంతే కదా ప్రియురా? మన దేవుడు ఎంత కేరింగ్ కదా ప్రియురా, చివరికి తాను గొర్రెల కాపరితో పోల్చుకుంటాడు. నేను తోట యజమానుని అంటాడు. ఒక వాక్యంలో రాయబడింది నేను నిజమైన ద్రాక్షావళి అని అంటాడు. మన దేవుడు చాలా గొప్పవాడు ప్రియుల. ఆయన దేవుడే కానీ అంటే మనకంటే తగ్గించుకున్న వ్యక్తి కదా ప్రియుల. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన మనుషునిగా పుట్టి దాసుని రూపం దాచుకున్నాడు. దాసు సామాన్యంగా దాసుడు ఎప్పుడన్నా మన ముందు కూర్చుంటాడా? నేను చూసినప్పుడు చాలా వరకు ప్రియులరా, చాలా మంది దాసులు వాళ్ళ ఇంటి యజమానుల దగ్గర కూర్చోరు. చైర్ మీద కూర్చోడమో, వాళ్ళతో కూర్చొని ఛాయ్ తాగడమో చేయరు. పని మనుషులు వచ్చి ఎక్కడ కూర్చుంటారంట? కింద కూర్చుంటారు. ఏమి ఇచ్చినా కింద కూర్చొనే తింటారు. మా దగ్గర కొంతమంది పని ఉండేవారు ప్రియులరా, వాళ్ళు ఏమైనా ఇస్తే అక్కడ మూలను కూర్చొని తినేవారు. మేమే చెప్తాం అమ్మా పర్లేదు పైన కూర్చోమ్మా. సో దేవుడు మన అలాంటి వాటి ప్రియులరా ఆయన టోటల్గా తను తగ్గించుకొని మన కొరకు వచ్చి దాసుల రూపం దాచుకున్నాడంట. మన కొరకు సెలవులో చక్కగా ఎంత మంచి సాక్షి ప్రియులరా. సో 4వది యేసుక్రీస్తు ఎవరంట ప్రియులరా, ఆయన మన మంచి గొర్రెల మంచి కాపరి. దేవుడు మోషన్ మొదట ఏం చేసినట్టు ప్రియులరా, గొర్రెల కాపరిగా వాడుకున్నాడు. మోషన్ ఎలా వాడుకున్నాడంట? గొర్రెల ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత మిద్యాను అనే ఆ యొక్క అరణ్యంలో మోషే గొర్రెలను తీసుకెళ్లి 40 సంవత్సరాలు వాటిని కాచాడంట. ఆ 40 సంవత్సరాలు కాస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఈయన ప్రత్యక్షమైనతో మాట్లాడి లాస్ట్ ఐగుప్తు దేశానికి పంపించాడు. సో మోషే ఒక కాపరి. దేవుడు ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో నేను ఉంచాడు ప్రియులరా. కాపరి ఇంగ్లీష్లో ఓకే షెపర్డ్. షెపర్డ్ పని ఏంటి? గొర్రెలను కాయడం. సో యేసుక్రీస్తు కాపరి అయితే మనందరం ఎవరు కదా? సో ఆయన మనం చూసుకుంటాడు. 5వది యేసుక్రీస్తు ఈ లోకంలో ఏమై ఉన్నాడంట ప్రియులరా, ఆయన ఒక స్థలంలో ఉంటున్నాడు. యోహాను సువార్త 11:25. 11వ అధ్యాయం 25వ వచనం అండి. అందరు తీయండి, ఆ వాక్యం చదువుతారు. అందుకు యేసు పునరుత్థానమును 2వది జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఏం చేస్తాడంట? బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. చక్కగా రాయబడింది కదా ఈ వాక్యం. నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను. ఐఎమ్ ద రెజరెక్షన్ అండ్ లైఫ్. ఎప్పుడు అన్నట్టు సందర్భం మీకు తెలుసండి, ఆయన స్నేహితుడు. బైబిల్లో యేసుక్రీస్తు ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడంట ప్రియులు. చాలా మంది ఉన్నారు కానీ యేసుక్రీస్తు ఈయన నా స్నేహితుడు అంటాడు బైబిల్లో. కానీ యేసుక్రీస్తు స్నేహితుడు ఎవరంటే ఆయన లాజరు. మరియా మార్తా యొక్క సహోదరుడు లాజరు. ఆయన సిక్కున్నప్పుడు యేసు ప్రభువుకి ఎవరో కబురంపారంట, నీ స్నేహితుడు లాజరు అనారోగ్యంతో ఉన్నాడు.
యేసు ప్రభు ఇక్కడికి వెళ్ళలేదు ప్రియులారా, కొంచెం ఆగాడంట. 4 రోజులు ఆగాడంట యేసుక్రీస్తు. ఆయన సిక్కున్నాడు అని తెలిసిన తర్వాత లాస్ట్ ఆయన తెలిసింది ఆయన చనిపోయాడు. 11:11 చూడండి ఏమంటాడు యేసుక్రీస్తు ఆయన చనిపోయిన తర్వాత. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు చూడు, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన ఎవరైనా స్నేహితుడైన లాజరు, బైబిల్ ఎక్కడ కానీ యేసుక్రీస్తు వేరే స్నేహితుడు అనలేదు. మీరు నా స్నేహితులు, నేను మీ స్నేహితుని అనే మాట అన్నాడు కానీ ఓకే. కానీ వ్యక్తిగతంగా ఎవరైనా యేసుక్రీస్తు ఫ్రెండ్ ఉన్నారంటే ఎవరంట ప్రియులారా? లాజరు. ఐ డోంట్ నో ఆయన ఇంత ఇంటిమసీ ఎలా అవుతుందో నాకు తెలియదుగా. ఆయన పేతురు ఇంటికి వెళ్ళాడు, ఓకే, అండ్ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. చెప్పండి యేసుక్రీస్తు ఎక్కడ ఎవరు ఇంటికి వెళ్ళాడు? బైబిల్లో పేతురు ఇంటికి వెళ్ళాడు. ఆయన భార్య అనారోగ్యంతో జ్వరంతో పడినప్పుడు యేసుక్రీస్తు ఆమె చేయి ముట్టాడంటే జ్వరం విడిచిపోయిందంట ప్రియులారా. ఆమె లేచి ఉపచారం చేయసాగిన అందరికి మేబీ డిన్నర్, లంచ్, లేకపోతే కప్ ఆఫ్ టీ, స్నాక్స్ ఇచ్చిందంటే అందరికి ఉపచారం అంటే అదే అది ప్రియులారా. రెండవది యేసుక్రీస్తు ఎవరు